దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోకి రావాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే అది రాడు. అదే చెప్తున్నాడు క్లియర్గా ఇక్కడ. అన్ని జనులను మీ చేత దోషం నుండిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోతానని చేయదు. ఎందుకంటే మీరు ఏది చేస్తారో దానికి తగ్గట్టుగా నేను చేస్తాను. ఎందుకంటే దేవుడికి లోబట్టం లేదు, దేవుడి వాక్యానికి లోబట్టం లేదు, దేవుడంటే భయం లేదు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేస్తున్నాం. అలాంటప్పుడు దేవుడు ఏం చేయగలడు? నేను చేసే పని నేను చేస్తాను, మీరు చేసే పని మీరు చేస్తున్నారు కదా. నా నామము దూషించబడుతుంది, పరిశుద్ధ నామము. అదే చెప్తున్నాడు ఇక్కడ. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామం. అన్ని జనాంగం మధ్య దేవుడు దూషిస్తున్నారు. దేవుడు నామం